హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వప్న క్రియేటివ్ వర్క్స్. సండే కదా సరదాగా అలా బయటికి వెళ్దామని చెప్పేసి అయితే మా ఊరి పక్కన ఉన్న అగ్రహారం అనే ఊరిలో అల్లూరి సీతారామరాజు గారి స్టాచ్యూ చాలా బాగుంటుంది, ఇప్పుడు చూడలేదని అయితే తీసుకెళ్ళమంటే అలా తీసుకెళ్లారు అనమాట. మా ఫ్యామిలీ మొత్తం అక్కడికి వెళ్ళాం. సో ఈ విగ్రహ ఆవిష్కరణ వచ్చేసి మన 2019లో జరిగిందండి. చాలా బాగుంది కదా ఇక్కడ విగ్రహం. చల్లని వాతావరణంలో ఈ విగ్రహం అయితే ఉంటుందన్నమాట ఊరి స్టార్టింగ్లోనే. ఈ విగ్రహానికి ఆపోజిట్లో ఒక పెద్ద మర్రి చెట్టు ఉంటుంది. ఇక్కడ చల్లని వాతావరణంలో ఉండటం వల్ల చాలామంది పెద్దవాళ్ళు ఇక్కడికి వచ్చి కూర్చొని ఉంటారనమాట. అల్లూరి సీతారామరాజు గారి విగ్రహం పక్కనే ఒక పార్క్ లాంటిది, గ్రీన్ మన మొక్కలతో పాటు ఒక పార్క్ లాంటిది ఏర్పాటు చేస్తున్నారు. అది ఇంకా పూర్తి అవ్వలేదు, ఇప్పుడే చేస్తున్నారనమాట. చూసారు కదా ఎలా ఉందో. ఈ చుట్టూరు మొక్కలేసి కూర్చోవడానికి ఇలా బల్లలు వేసేలాగా ఏర్పాటు చేస్తున్నారు. చూసారు కదా ఇలా ఏర్పాటు చేస్తున్నారనమాట. దీనికి ఆపోజిట్లోనే మన శ్రీ వరసిద్ధి వినాయక టెంపుల్ కూడా ఉందన్నమాట. పక్కనే వినాయకుడికి పెద్ద మండపం లాగా ఒకటైతే రెడీ చేస్తున్నారనమాట. సో ఇక్కడ చల్లని వాతావరణం ఉండటం వల్ల పెద్దలు పిల్లలు ఈవినింగ్ టైంలో ఇక్కడ సరదాగా టైం స్పెండ్ చేస్తూ ఉంటారు. సో చూసారు కదా, ఇది గుడి లోపల లాక్ చేసేస్తుంది కాబట్టి లోపలికి వెళ్ళడం అయితే కుదరలేదు. సో చుట్టూరు ఇలా ఉంటుంది అనమాట. సో ఇది వచ్చేసి మనకి చెరువు గట్టున కట్టారనమాట, కొంచెం హైట్లో. చూసారు కదా వెనకాల చెరువు ఇది. అసలు ఎంత బాగుందో చూడడానికి. ఇప్పుడు వర్షాలు తక్కువ కాబట్టి వాటర్ తక్కువ ఉన్నాయి. అదే వర్షాలు కొంచెం ఎక్కువ ఉండి వాటర్ ఎక్కువ ఉంటే మాత్రం చాలా బాగుంటుంది ఈ ప్లేసు. సో ఇది చెప్పాను కదా పెద్ద మర్రి చెట్టు ఉంటుంది అని. ఈ మర్రి చెట్టు వల్ల ఏంటో అండి చాలా చల్లదనం అయితే ఉంది ఇక్కడ. సో చూసారు కదా చెరువు చాలా పెద్దదనమాట. ఇందులో లోటస్ కూడా ఉన్నాయండి, కానీ ఈవినింగ్ టైం కాబట్టి పువ్వులు అయితే లేవు, మేము ఆల్రెడీ చూసాము. అదే మనం మార్నింగ్ టైంలో అయితే ఉంటాయి అనుకుంటా పువ్వులు కూడా. ఈ మరి చెట్టు కింద కూడా కొన్ని విగ్రహాలు ఉన్నాయండి, మరి ఏ దేవుడో నాకైతే తెలియదు. సో ఇదైతే అనమాట చెరువు. నాకైతే ఎందుకో ఈ ప్లేస్ బాగా నచ్చేసిందండి. ఇలా కనుక ఒక ప్లేస్ ఉంటే చక్క పిల్లలు పెద్దవాళ్ళు అందరూ అక్కడ కూర్చొని పెద్దవాళ్ళు మాట్లాడుకుంటూ చిన్నపిల్లలు ఆడుకుంటుంటే చాలా బాగుంటుంది కదా. ఇందులోకి వాటర్ కూడా మన పంచాయతీ వాటర్ ఉంటాయి కదా, అవైతే ఇందులోకి పంపిస్తున్నారండి పైప్ ద్వారా. మోటార్లోంచి పైప్ అక్కడ చెరువు ఒడ్డున పెట్టారు. చూసారు కదా మా పిల్లలు ఎలా ఆడుకుంటున్నారో. మొత్తం ఫ్యామిలీ మొత్తం వెళ్ళామన్నమాట. సో ఉన్నది కొద్దిసేపు అయినా కానీ చాలా బాగా ఎంజాయ్ చేస్తాము. సో ఇలాంటి చిన్న చిన్న పల్లెటూర్లలో ఏంటంటే ఇలా ప్లేసెస్ ఉండటం చాలా బాగుంటాయి కదా. సో ఇంకో స్పెషల్ ఏంటంటే అండి, ఇక్కడ అందరూ ఒక్క మాట మీద ఐకమత్యంగా ఉంటారనమాట. సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఐకమత్యంగా ఉంటారు. అందరూ కలిసి కూర్చొని మాట్లాడుకోవడం, ఏదైనా పూజ చేయాలన్నా ఏం చేయాలన్నా ఐకమత్యంగా ఉంటారు, ఒక్క మాట మీదే ఉంటారనమాట. సో ఇందా నేను చెప్పాను కదా విగ్రహం పక్కనే చిన్న పార్కు లాంటిది ఏర్పాటు చేస్తున్నారని, ఈయన పేరు మీదే ఏర్పాటు చేస్తున్నారనమాట అది. సో ఇట్లా అయితే ఉంది. ఇంకా ఈ గ్రీనరీ అయ్యాక మొత్తం కంప్లీట్ అయిపోయాక మళ్ళీ ఒకసారి అయితే వీడియో తీసి మీకు మొత్తం చూపిస్తాను. సో చూసారు కదా, ఇక్కడ నుంచి అయితే కొంచెం ఎదురికి వెళ్తుంటే మన పట్టాయిగూడెం దగ్గరలో అయితే కొత్తగా శివాలయం కడుతున్నారండి. ఈ శివాలయం వచ్చేసి శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి దేవాలయం అయితే ఇక్కడ కడుతున్నారన్నమాట. ఈ దేవాలయంకి బడ్జెట్ వచ్చేసి 4 కోట్లు అనుకుంటున్నారండి. సో ఇక్కడ వచ్చేసి చూసారు కదా, ఇవి మనం గుడిలో వాడే స్తంభాలు అనమాట. అన్నీ రెడీగా తెప్పించారండి. దీనికి ఒక స్పెషాలిటీ ఉందన్నమాట, అది గుడి పూర్తి అయిపోయాక చెప్తాను మీకు. సో గుడి చూసారా ఎంత పెద్దగా ఉందో, పక్కన కోనేరు ఇవన్నీ ఉంది. ఇందులో స్పెషాలిటీ ఏంటో కంపల్సరీ టెంపుల్ పూర్తయ్యాక అయితే నేను వెళ్ళి వీడియో తీసి సో ఆ వీడియోలో అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ గుడి నిర్మాణం కూడా చాలా స్పీడ్గా జరుగుతుందండి. కంపల్సరీ ఓపెన్ చేశాకైతే వెళ్తాను, వీడియో తీస్తాను, మీకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు కూడా టైం ఉంటే ఈ దగ్గరలో కనుక సీతానగరం సరౌండింగ్స్లో ఉంటే ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.